Hi everyone, I hope you all watched the previous videos. సో ఈ సెషన్లో మనం గ్రైండింగ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. Grinding is a finishing operation. Okay, it is meant to give necessary precision of form and accuracy by removing the excess material. Grinding is done on a grinding machine which makes use of a grinding wheel rotating at a high speed to cut the material. Okay. సో గ్రైండింగ్ అనేది ఏంటంటే ఫినిషింగ్ ఆపరేషన్ అనమాట. ఓకే, సో మనం కాస్టింగ్ చేస్తాం. సో దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది, గుడ్ సర్ఫేస్ ఫినిష్ అనేది రాదు. సో దట్ మనకి ఏంటంటే అవుటర్ సర్ఫేస్ ని మనం గ్రైండింగ్ చేసి సో సర్టన్ స్టాండర్డ్స్ కి రిలేటెడ్ గా గుడ్ సర్ఫేస్ ఫినిష్ అనేది అచీవ్ చేస్తాం బై డూయింగ్ ద గ్రైండింగ్ ఆపరేషన్స్. ఓకే, సో ఈవెన్ మనం వెల్డింగ్ చేసిన ఇలాంటి టైంలో మనకి ఏంటంటే స్పాటరింగ్ వల్ల సర్ఫేస్ అనేది ఫినిషింగ్ అనేది సరిగ్గా రాదు అనమాట. సో ఆఫ్టర్ వెల్డింగ్ కూడా మనకి ఏంటంటే గ్రైండింగ్ ఆపరేషన్స్ యూజ్ చేసి పైన ఉన్న లేయర్ ని రిమూవ్ చేసి మనం మంచి సర్ఫేస్ ఫినిష్ అనేది ఆబ్టైన్ చేయొచ్చు. ఓకే, సో ఈ గ్రైండింగ్ వీల్ అనేది అట్ హై స్పీడ్ లో మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో వీల్ అనేది హై స్పీడ్ లో రొటేట్ అనేది అవుతుంది. ఓకే, సో సేఫ్టీ ఇన్ గ్రైండింగ్ ఆపరేషన్స్. సో వేర్ గాగుల్స్. ఓకే, వేర్ టైట్ డ్రెస్ అండ్ రోల్ షర్ట్ స్లీవ్స్ అప్. ఓకే, సో ఫుల్ లెంత్ ఉండకూడదు, సో రోల్ చేసుకోవాలి అప్ టు దిస్ మార్క్. ఓకే, సో చెకప్ ఫర్ సేఫ్టీ గార్డ్ ఫిక్స్డ్ ప్రాపర్లీ. ఇది సేఫ్టీ గార్డ్. ఓకే, సో ఎందుకంటే ఈ చిప్పింగ్ అనేది ఇది హై స్పీడ్ లో రొటేట్ అవుతుంది కదా, ఈ చిప్స్ అనేవి మన కళ్ళకి స్ట్రైక్ అవ్వకుండా లేదా అదర్ బాడీ పార్ట్స్ కి స్ట్రైక్ అవ్వకుండా ఈ గార్డ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఫిక్స్ ద వర్క్ రెస్ట్ ప్రాపర్లీ. ఓకే, సో వర్క్ రెస్ట్ అనేది ప్రాపర్ గా స్టడీ అండ్ రిజిడ్ గా ఫిక్స్ చేయాలన్నమాట. ఓకే, సో అదర్వైజ్ ఈ హై స్పీడ్స్ కి వర్క్ అనేది ఫ్లై అయ్యే ఛాన్స్ ఉంటుంది, డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అన్ఈవెన్ గా సర్ఫేస్ ఫినిష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. ఓకే, సో క్లాంపింగ్ అనేది ప్రాపర్ గా చేయాలి. ఓకే, మేక్ షూర్ దట్ ద వీల్ ఈజ్ ఇన్ గుడ్ కండిషన్. ఓకే, సో వార్న్ అవుట్ వీల్స్ కానీ అంటే రిపీటెడ్ గా మనం వీల్స్ ని యూజ్ చేయడం వల్ల మనకేంటంటే సర్ఫేస్ ఫినిష్ అనేది కరెక్ట్ రాదు కదా. సో బేస్డ్ ఆన్ ద గివెన్ స్టాండర్డ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ బట్టి మనం వీల్ కండిషన్ కూడా చూసుకొని మనం ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేయాలి. ఓకే, నెవర్ అలో క్రాక్డ్ ఆర్ డ్యామేజ్ వీల్. సో ఇలా క్రాక్డ్ ఆర్ డ్యామేజ్ వీల్ మనం యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ క్రాక్ ప్రొపగేషన్ అనేది ఈ పార్ట్ బ్రేక్ అయ్యి మనకి స్ట్రైక్ అవ్వడం కానీ లేదా మెషిన్ పార్ట్స్ ని డ్యామేజ్ చేయడం కానీ అలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో వీల్ అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ప్రతి ఆపరేషన్ కి ఆ కండిషన్ ఎలా ఉంది, వీల్ కండిషన్ అనేది, సో ఇవన్నీ చూసుకోవాలన్నమాట. సెలెక్ట్ కరెక్ట్ స్పీడ్ ఆఫ్ ది వీల్. ఓకే, సో ఆ స్పెసిఫికేషన్స్ బేస్ చేసుకొని మనం స్పీడ్స్ అనేవి రెగ్యులేట్ చేసుకోవాలి. ఓకే, బీ కేర్ఫుల్ వైల్ డ్రెస్సింగ్ ఏ వీల్. డ్రెస్సింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు సో కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే, డ్రెస్సింగ్ అంటే ఏంటనేది కమింగ్ స్లైడ్స్ లో చూద్దాం. వర్క్ ఆన్ టూ వీల్ ఓన్లీ. ఓకే, సో దీస్ ఆర్ ద సేఫ్టీ ఇన్ grinding operations. Okay, grinding machines. The most commonly used grinding machines are surface grinders, cylindrical grinders, cutter and tool grinders, bench and pedestrian grinders. Okay, వీటి గురించి డీటెయిల్ గా కమింగ్ స్లైడ్స్ లో డిస్కస్ చేద్దాం, బట్ నౌ బ్రీఫ్ గా చెప్తాను. ఓకే, సో సర్ఫేస్ గ్రైండర్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఫ్లాట్, యాంగులర్ ఆర్ కాంటూర్ సర్ఫేసెస్ ఆన్ ఏ వర్క్ పీస్. ఓకే, ఫ్లాట్, యాంగులర్, కాంటూర్ సర్ఫేస్ అనేవి మనం సర్ఫేస్ గ్రైండర్ యూజ్ చేసి ఆబ్టైన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో cylindrical grinders are used to produce internal and external diameters which may be straight, tapered or contoured. ఓకే, సో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ డైమెన్షన్స్ ని మనం ప్రాపర్ గా అచీవ్ చేయొచ్చు అనమాట గ్రైండింగ్ మెషిన్స్ యూజ్ చేసి. అది cylindrical grinders. ఓకే, cutter and tool grinders. These are generally used to sharpen milling machine cutters. Okay, bench and pedestal grinders are used for offhand grinding and sharpening of cutting tools such as chisels, punches, drills, lathes, and shaper tools. Okay, grinding is a multi-point cutting tool. With the help of grinding wheel, we can also sharp the different type of tools. Okay, సో ఈ ఫార్ములా అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో కటింగ్ స్పీడ్ ఫార్ములా బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతాడు.
డయామీటర్ ఆఫ్ ది వీల్ ఇస్తాడు, ఓకే, ఆర్పిఎం ఇస్తాడు. దాన్ని బేస్ చేసుకొని కటింగ్ వెలాసిటీని కనుక్కోమంటారు. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, జనరల్గా మీరు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు కనుక సో బేసిక్ ఫార్ములాని గుర్తుంచుకోండి. ఓకే, సో v ఈక్వల్స్ టు పై డి ఎన్ అనే గుర్తుంచుకోండి. ఓకే, సో బట్ ఇక్కడ మనకి అవుట్పుట్ వెలాసిటీ డైమెన్షన్ బేస్ చేసుకుని మనం ఇక్కడ డైమెన్షన్ అండ్ ఆర్పిఎంని అడ్జస్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇది మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు అనుకోండి, ఇది డయామీటర్ ఆఫ్ ది వీల్ మీటర్స్లో ఉండదు కదా, రైట్? డయామీటర్ ఆఫ్ ది వీల్ చిన్నదే ఉంటుంది, సో అది ఎంఎంలోనే స్పెసిఫై చేస్తారు. సో ఎంఎంని మనం మీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 1000 వేస్తాం, రైట్? అలాగే ఆర్పిఎం రెవల్యూషన్స్ పర్ మినిట్. ఓకే, ఎన్ ఏంటి? రెవల్యూషన్స్ పర్ మినిట్. మినిట్ అంటే ఇక్కడ మనకి మినిట్స్లో ఇస్తారు, రైట్? దాన్ని మీటర్ పర్ సెకండ్లో వెలాసిటీ అడిగినప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, మినిట్స్ని సెకండ్స్లోకి మార్చాలి కదా, సో బై 60 కింద చేస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ ఇంటూ చేయాలి కదా అని చాలా మందికి అనిపించవచ్చు, రెవల్యూషన్స్ పర్ మినిట్ కదా, సో ఈ మినిట్ ఇంటూ 60, రైట్? సో ఇది మనం ఎలా చేస్తున్నాం. సో ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత న్యూమరేటర్లోనే ఉంటుంది, డినామినేటర్లో 60 చేస్తాం అన్నమాట. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో అందుకు మనం బేసిక్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే v ఈక్వల్స్ టు పై డి ఎన్. ఓకే, సో ఆ ఫార్ములా గుర్తుంచుకొని ఆ యూనిట్స్ని బేస్ చేసుకొని మనం రిమైనింగ్ దాన్ని కన్వర్ట్ చేసుకోవడం అంతే. ఓకే, v ఈక్వల్స్ టు పై డి ఎన్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకే, సో v మీటర్ పర్ సెకండ్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని మనం మిగతా వాటిని చేంజ్ చేసుకోవాలి, డైమెన్షన్ని, రెవల్యూషన్ పర్ మినిట్ని. 5 అంటే 22/7. ఓకే, సో మనం ఒక క్వశ్చన్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫీడ్ అండ్ డెప్త్ ఆఫ్ కట్. Feed is the longitudinal distance covered by workpiece in one rotation of a grinding wheel. Okay, సో ప్రీవియస్ కేసులో మనం డ్రిల్లింగ్ చేస్తే సో ఫీడ్ డైరెక్షన్ ఇది మనకి డ్రిల్ బిట్ కదా, ఓకే, ఇలా రొటేట్ అవుతుంది. ఫీడ్ డైరెక్షన్ అనేది ఇలా ఉంది, బట్ ఇక్కడ ఏంటి, మనం గ్రైండింగ్ చేస్తాం, రైట్? సో వీల్ అనేది ఇలా రొటేట్ అవుతుంది. ఓకే, సో అలాంటప్పుడు మనకి ఏంటి, ఫీడ్ డైరెక్షన్ అనేది హారిజాంటల్గా ఉంటుంది, రైట్? సో టు అండ్ ఫ్రో మోషన్ అవడం వల్ల ఇది సమ్ డెప్త్ ఆఫ్ కట్ యూజ్ చేసుకొని పైన సర్ఫేస్ అనేది రిమూవ్ చేస్తుంది, రైట్? సో ఈ వీల్ అనేది ఇలా టు అండ్ ఫ్రో మోషన్ అవడం వల్ల మనకి సర్ఫేస్ ఫినిష్ అనేది అవుతుంది, రైట్? అది గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఫీడ్ ఈజ్ ఇన్ longitudinal distance covered by workpiece in one rotation of a grinding wheel. Okay, generally grinding wheel feed is mm per revolution. Okay, so చూసారు ఇక్కడ mm per revolution ఇచ్చాడు. ఫీడ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ద గ్రైండింగ్ వీల్ థిక్నెస్. ఓకే, ఫీడ్ అనేది గ్రైండింగ్ వీల్ థిక్నెస్ కన్నా ఎప్పుడు తక్కువగానే ఉండాలన్నమాట. ఓకే, సో కమింగ్ టు ద రఫ్ గ్రైండింగ్ ఏంటంటే ఫీడ్ ఈక్వల్స్ టు 0.6 times టు 0.9 times ఆఫ్ ది థిక్నెస్ ఆఫ్ ది వీల్ అనమాట. 0.6 టు 0.9 times ది థిక్నెస్. ఓకే, అదే ఫినిష్డ్ అనుకోండి 0.4 టు 0.6 times ది థిక్నెస్ ఆఫ్ ది గ్రైండింగ్ వీల్. ఓకే, so coming to the depth of cut. Cutting of surface is done by in one time called depth of cut. Okay, so ఇందాక చెప్పాం కదా, వీల్ రొటేట్ అవుతుంది, సమ్ ఫీడ్ అనేది మనం హారిజాంటల్గా ఇస్తాం, బట్ కటింగ్ అనేది వెర్టికల్గానే అవుతుంది. సో ఈ లేయర్ని మనం రిమూవ్ చేయాలంటే సో ఈ డైరెక్షన్లో మనం డెప్త్ ఆఫ్ కట్ అనేది ఇవ్వాలి. సో ఇది ఎంత ఉందో అనేది దాన్ని బట్టి మనం డెప్త్ ఆఫ్ కట్ని డిసైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో generally it lies between the 0.005 mm to 0.05 mm. Okay, సో ఇక నోట్ పాయింట్ ఏంటంటే కటింగ్ స్పీడ్, ఫీడ్, డెప్త్ ఆఫ్ కట్, సర్ఫేస్ ఫినిష్, టైప్ ఆఫ్ వర్కింగ్ పీస్ డిపెండ్స్ అపాన్ ద గ్రైండింగ్ వీల్. ఓకే, సో I will discuss that in later slides. Okay, coming slides. Surface grinder, so always do a large work pieces. Okay,
బెంచ్ గ్రైండర్ ఏంటంటే స్మాల్ వర్క్ పీసెస్ ని గ్రైండ్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో డెసిగ్నేషన్ ఆఫ్ ది గ్రైండింగ్ వీల్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ manufacturer symbol indicating the exact nature of the abrasive. It's an optional, so neglect it. Okay, so coming to the order. Okay, first one is abrasive, second one is grain size, third one grade, structure, bond, and manufacturer reference. Okay, so వాళ్ళ వాళ్ళ చాయిస్ అది, మ్యానుఫ్యాక్చరర్ చాయిస్ అది. సో మనం గుర్తుంచుకోవాల్సినవి ఈ 6 అన్నమాట. ఓకే, సో ఇందులో కూడా ఎలా గుర్తుంచుకోవాలి అంటే, ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్టర్నేట్ గా నెంబర్స్ ఉన్నాయి, రైట్? సో ఏఎల్వి ఇవన్నీ ఆల్ఫబెట్స్ అంటే సో ఆ నేమ్స్ అనేవి వస్తాయి అన్నమాట, రైట్? టైప్ ఆఫ్ అబ్రెసివ్ అంటే నేమ్ వస్తుంది, గ్రెయిన్ సైజ్ అంటే సైజ్ నెంబర్ వస్తుంది, గ్రేడ్ అంటే మళ్ళీ నేమ్ వస్తుంది. ఓకే, అండ్ స్ట్రక్చర్ అంటే ఇక్కడ బేస్డ్ ఆన్ ద డెన్సిటీ, ఓకే, అంటే హౌ క్లోజ్లీ ద అబ్రెసివ్స్ అన్న దాన్ని బట్టి మనం స్ట్రక్చర్ ని డిసైడ్ చేస్తాం. సో ఇక్కడ నెంబర్ వస్తుంది. టైప్ ఆఫ్ ది బాండ్ అంటే నేమ్ వస్తుంది, రైట్? లాస్ట్ లో నెంబర్. ఓకే, సో అలా గుర్తుంచుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ అబ్రాసివ్. సో అబ్రాసివ్ లో అంటే డిస్కస్ చేద్దాం నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్ లో డీటెయిల్ గా. ఓకే, బట్ ఈ టేబుల్ ని ప్రాపర్ గా గుర్తుంచుకోండి. ఓకే, సో కమింగ్ టు ద అబ్రాసివ్ లో ఏ లెటర్ రిప్రజెంట్ ఏం చేస్తుందంటే అల్యూమినియం ఆక్సైడ్ అంటే, ఏ అని అంటే అల్యూమినియం ఆక్సైడ్ అని, సి అని ఉంటే సిలికాన్ కార్బైడ్ అని గుర్తుంచుకోవాలి. ఓకే, సో అబ్రాసివ్ మెటీరియల్ గురించే చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, సో గ్రైండింగ్ వీల్ ఉంటుంది కదా. ఓకే, సో సమ్ ఇలా 3Dలో ఉందనుకుంటే, సో చిన్న చిన్న అబ్రాసివ్స్ ఇలా దాని మీద ప్లేస్ అయ్యండి, చాలా వరకు చూసి ఉంటారు కదా. ఓకే, సో ఆ అబ్రెసివ్ మెటీరియల్ ని ఇక్కడ అది ఏ మెటీరియల్ దాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, సో కమింగ్ టు ద గ్రెయిన్ సైజ్, ఇక్కడ 36 ఇచ్చాడు. 36 ఇక్కడ ఏంటి మీడియంలో ఉందన్నమాట. సో ఇది మీడియం గ్రెయిన్ సైజ్ అన్నమాట. ఓకే, సో అది నెంబరే. ఓకే, సో మీకు అర్థం అవడం కోసం ఈ మీడియం, కోర్స్, లైన్, వెరీ ఫైన్ ఇలాంటివన్నీ ఇచ్చాను నేను. ఓకే, సో కమింగ్ టు ద గ్రేడ్, ఈ గ్రేడ్ వరకు వచ్చేటప్పటికి ఐ టు పి, ఇది గుర్తుంచుకుంటే ఐ టు పి ఏంటంటే మీడియం. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి గ్రేడ్ వరకు వచ్చేటప్పటికి. ఓకే, సో ఐ టు పి, సో ఆ గ్రేడ్ లో ఏంటి అది మీడియం గ్రూప్ అన్నమాట. ఓకే, సో ఏ టు హెచ్ ఆల్ఫబెటికల్ ఆర్డర్ ఇది. ఓకే, సో ఏ టు హెచ్ సాఫ్ట్ అంటే బిఫోర్ ఏంటంటే సాఫ్ట్ ఉంటుంది, ఆఫ్టర్ దట్ హార్డ్ ఉంటుంది. ఓకే, సో అలా గుర్తుంచుకోండి. సో ఐపీ అనేది గుర్తుంచుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్, మళ్ళీ ఇక్కడ నెంబర్. ఓకే, సో డెన్స్, ఓపెన్ అని ఉంది. ఓకే, సో 1 to 8 అనేది డెన్స్ అన్నమాట. సో ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ హార్డ్ అండ్ బ్రిటిల్ మెటల్ ఫర్ స్మూత్ ఫినిషింగ్. ఓకే, సో 9 to 16 అనేది ఓపెన్. ఓకే, ఓపెన్ స్ట్రక్చర్. ఓకే, డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం కమింగ్ స్లైడ్స్ లో. సాఫ్ట్ అండ్ టఫ్ మెటల్స్ అండ్ ఫర్ హెవీ స్టాక్ రిమూవల్. ఓకే, సో మెటీరియల్ రిమూవల్ రేట్ అనేది ఎక్కువ ఉండే కేసెస్ లో మనం ఈ ఓపెన్ స్ట్రక్చర్స్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, టైప్ ఆఫ్ ది బాండ్. ఓకే, సో అబ్రాసివ్స్ ని స్టిక్ ఆన్ అయ్యి ఉంచడానికి ఒక బాండింగ్ మెటీరియల్ యూజ్ చేస్తాం కదా, అది ఇది. ఓకే, సో జస్ట్ లైక్ గ్లూ లాగా అనుకోవచ్చు. ఓకే, సో అది ఆ బాండ్ ఏంటి అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. వి ఫర్ విట్రిఫైడ్, అది ఎస్ ఉంది అనుకోండి సిలికేట్, ఆర్ ఉంటే రబ్బర్, ఆర్ఎఫ్ ఉంటే రబ్బర్ రెయిన్ ఫోర్స్. ఓకే, ఎఫ్ ఫర్ రెయిన్ ఫోర్స్. ఓకే, రబ్బర్ రెయిన్ ఫోర్స్. బి ఫర్ రెజినాయిడ్. ఓకే, సింథటిక్ రెజిన్ అనమాట ఇది. ఓకే, బిఎఫ్ స్టాండ్స్ ఫర్ రెజినాయిడ్ రెయిన్ఫోర్స్మెంట్. ఓకే, రెయిన్ఫోర్స్డ్. ఎంజీ మీన్స్ magnesium. Okay, so last one is manufacturer reference. Okay, so this is the table that you have to remember.
ఓకే, సో ఈ ఆర్డర్ అడుగుతాడు. సో ఈ ఆర్డర్ని ప్రాపర్గా గుర్తుంచుకోవాలి. ఓకే, అదర్వైజ్ యూ విల్ బి అవుట్ ఆఫ్ ది రేస్, రైట్? సో ఇలా మనకి గ్రైండింగ్ వీల్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ బ్రాండ్ నేమ్ అని ఉంటుంది. ఇన్ జనరల్ లోకల్ మార్కెట్స్ లో సన్ఫ్లవర్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో ఆ బ్రాండ్ నేమ్ అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తారు. ఓకే, సో టెస్ట్ రికార్డ్ అనేది ఇది EN12313 అని ఉంది కదా, అది టెస్ట్ రికార్డ్ అనమాట. ఓకే, సో ఏమైనా రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటే ఇక్కడ రిప్రజెంట్ చేస్తారు. నాట్ పెర్మిటెడ్ ఫర్ హార్డ్ హెల్త్ కటింగ్ ఆఫ్ మెషిన్స్. ఓకే, సో ఇది సాఫ్ట్ మెటీరియల్స్ కి యూజ్ చేస్తారు అనమాట. ఓకే, సో ఎక్స్పైరీ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాడు. ఓకే, ఇట్ ఈస్ నాట్ నెసరీ బట్ ఫర్ బెటర్ క్లారిటీ ఐఎమ్ డిస్కసింగ్ దిస్. ఓకే, సో డైమెన్షన్స్ ఇన్ ఎంఎం. ఓకే, స్పెసిఫికేషన్స్ మార్క్ కోడ్. ఓకే, ఇక్కడ ఏంటంటే మాక్సిమం ఆపరేటింగ్ స్పీడ్ అది ఇచ్చాడు, ఐఎస్ఓ టైప్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ యారో మార్క్ లో ఉంచేస్తారో ఇక్కడ బౌండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తాడు. ఓకే, సో కమింగ్ టు ద టైప్ ఆఫ్ ది అబ్రేసివ్, ప్రీవియస్ గా డిస్కస్ చేస్తాం కదా. సో ద గ్రైండింగ్ wheel is composed of abrasive particles, a wheel and a bonding material known as a binder. There are two types of abrasives, natural abrasive and artificial abrasives. Okay, natural abrasive contains emery, sandstone, corundum and quartz. అదే ఆర్టిఫిషియల్ కి వస్తే అల్యూమినియం ఆక్సైడ్, ఓకే, సిలికాన్ కార్బైడ్. సో దీస్ ఆర్ ద టూ ఆర్టిఫిషియల్ abrasives. Okay, coming to the grain size, the grain size of the abrasives are given in the below. So these are the grain sizes. Okay, so based on this we will decide the what kind of group the grain size fits. Okay, సో ఇది మీకు అర్థం కావాలంటే పక్కన ఈ ఇమేజ్ చూడాలి. ఓకే, కోర్స్ అంటే దాని సైజ్ చూసారా 10 to 24 ఇచ్చాడు. ఓకే, సో సైజ్ ఎంత ఉంది, పెద్దగా ఉన్నాయి. ఓకే, రైట్, ఆ అబ్రాసివ్స్ అనేవి పెద్దగా ఉన్నాయి. అదే మీడియంకి వచ్చేటప్పుడు దీనికన్నా తక్కువగా ఉంది. ఓకే, ఫైన్ కి వచ్చినప్పుడు ఇంకా తక్కువగా ఉంది. వెరీ ఫైన్ అంటే అది స్మూత్ అనమాట. ఇంకా ఓకే, స్మూత్ సర్ఫేస్ ఫినిషెస్ మనం ఇలా గ్రేడ్ ని, వెరీ ఫైన్ గ్రేడ్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో దట్స్ అబౌట్ ద గ్రెయిన్ సైజ్. ఓకే, కమింగ్ టు ద bond is the substance which when mixed with abrasive grains holds them together. And ఇందాక చెప్పిన కదా జాయినింగ్ మెటీరియల్ లాగా. ఓకే, సో enable the mixture to be shaped to form of a grinding wheel, and after suitable treatment to take on the form of the wheel and necessary mechanical strength for its work. Okay, bonds are classified as vitrified bond, silicon bond, resinoid bond, rubber bond, shellac bonds. Okay, these are the different types of the bonds. Okay, ఈ షేప్ అనేవి ఈ నేమ్ అనేది మనం గుర్తుంచుకోవాలి, ఎందుకంటే అక్కడ సింబల్ యూజ్ చేస్తున్నారు కదా. బాండ్ వర్క్ వచ్చేటప్పటికి విట్రిఫైడ్ బాండ్ కి వి సింబల్ యూజ్ చేస్తాం. ఓకే, వి లెటర్. ఓకే, సిలికేట్ బాండ్ కి వచ్చినప్పటికి ఎస్, రెజినాయిడ్ కి బి, రబ్బర్ కి ఆర్. ఓకే, రబ్బర్ కి ఆర్ అని గుర్తుంచుకోండి, రెజినాయిడ్ కి బి. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. షెల్లాక్ కి ఈ. ఓకే, ఈ విట్రిఫైడ్ బాండ్ అనేది మోస్ట్ కామన్ యూజ్డ్ అనమాట, దట్టు హెవీ వర్క్స్ కి యూజ్ చేస్తారు. ఓకే, సిలికేట్ బాండ్ ఏంటంటే సాఫ్టర్ బాండ్స్. ఓకే, యూజ్డ్ ఫర్ స్మూతర్ కటింగ్స్. ఓకే, రెజినాయిడ్ బాండ్ యూజ్డ్ ఫర్ హై స్పీడ్ కటింగ్స్. ఓకే, generally used for foundry workshops and centerless grinding. ఓకే, centerless grindings కి ఈ రెజినాయిడ్ బాండ్ అనేది యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, కమింగ్ టు ద రబ్బర్ బాండ్ యూజ్డ్ ఫర్ హై స్పీడ్ అండ్ హై ఫినిష్. ఓకే, ఆల్సో యూజ్డ్ ఫర్ మేకింగ్ థిన్ వీల్స్. ఓకే, ఐడెంటిఫై బై ద ఆర్. ఓకే, రబ్బర్ కి ఆర్, అది గుర్తుంచుకోండి. షెల్లాక్ బాండ్ capable of producing high finishes. ఓకే, used for high metal removing. ఓకే, షెల్లాక్ బాండ్ ని యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ఆల్ అబౌట్ ద బాండ్స్. ఓకే, కమింగ్ టు ద గ్రేడ్ ఆఫ్ ది గ్రైండింగ్ వీల్. ఓకే, ఇట్ ఈస్ మెజర్ ఆఫ్ ది హోల్డింగ్ పవర్ ఆర్ డిగ్రీ ఆఫ్ స్ట్రెంగ్త్. ఓకే, గ్రేడ్ అంటే స్ట్రెంగ్త్ ని డిఫైన్ చేస్తుంది అన్నమాట. ఓకే, దిస్ డిపెండ్స్ అపాన్ ద బాండింగ్ మెటీరియల్. ఓకే, సో ఈ గ్రేడ్ అనేది బాండింగ్ మెటీరియల్ బేస్ చేసుకొని డిపెండ్ అవుతుంది, ఎందుకంటే అది ఎంత బాగా స్టిక్ అయ్యి అబ్రాసివ్స్ ని హోల్డ్ చేయగలుగుతుందో దాన్ని బట్టే కదా మన స్ట్రెంత్ ఆఫ్ ది వీల్ ని డిసైడ్ చేయగలం, రైట్? సో దట్ ఈస్ వై ఇట్ డిపెండ్స్ అపాన్ ద బాండింగ్ మెటీరియల్. ఓకే, సో
The amount of bond determines the wheel hardness or softness. Okay, hardness of the grinding wheel should not be confused with the hardness of the abrasive grains. Okay, సో ఎందాక చెప్పాను కదా ఐపీ అనేది గుర్తుంచుకోమని, రైట్? సో ఐపీ స్టాండ్స్ ఫర్ మీడియం గ్రూప్. ఓకే, సో బిఫోర్ ఐపీ దట్ ఈస్ సాఫ్ట్వేర్ వన్స్. ఓకే, ఆఫ్టర్ దట్ అంటే ఏ టు హెచ్ అనేది సాఫ్ట్, ఆఫ్టర్ పి తర్వాత క్యూ కదా, క్యూ టు జెడ్ అనేది హార్డ్ అన్నమాట. ఓకే, అది గుర్తుంచుకోండి. స్ట్రక్చర్, it refers to the density of the grinding wheel or spacing of the abrasive. ఓకే, డెన్సిటీ అంటే ఏంటి? సపోజ్ మనం డెన్సిటీ ఫార్ములాని గుర్తుంచుకోము, M/V కదా. ఒక యూనిట్ వాల్యూమ్లో ఎంత మాస్ ఉందనే దాన్ని బట్టి మనం డెన్సిటీని డిఫైన్ చేస్తున్నారు కదా. సో ఇక్కడ కూడా అంతే, ఒక సర్టెన్ ఏరియాని తీసుకుందాం. ఓకే, లేదా ఒక వాల్యూమ్ తీసుకుందాం అనుకున్నాం. యూనిట్ వాల్యూమ్ తీసుకుంటే అందులో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకి ఇక్కడ డెన్సిటీ అనేది డిఫైన్ అవుతుంది, రైట్? సో డెన్సిటీ అంటే ఏంటి? ఇక్కడ ఎక్కువగా హై డెన్సిటీ అంటే ఎక్కువగా అబ్రాసివ్స్ అనేవి ఉండడం. ఓకే, అదే ఓపెన్ అనుకోండి, ఇలా స్పేసెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, రైట్? ఈ స్పేసెస్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది మనకి ఏంటంటే రిమూవల్ రేట్ అనేది, మెటీరియల్ రిమూవల్ రేట్ అనేది ఎక్కువగా జరుగుతుంది ఓపెన్ స్ట్రక్చర్లో. ఇది క్లోజ్గా ఉన్నాయి చూసారా? సో క్లోజ్గా ఉండడం వల్ల ఏంటంటే ఇది ఫినిషింగ్కి అలాంటి పర్పసెస్కి మనం ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం అన్నమాట, రైట్? సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఓపెన్ అండ్ డెన్స్. ఓకే, wheels with open grain spacings are used for hard materials and those with the dense spacing are used for obtaining good finish on the work piece. ఓకే, సో చెప్పాను కదా, డెన్స్ ఉన్న అబ్రాసివ్ ని మనం సర్ఫేస్ ఫినిష్ కి యూజ్ చేస్తాం. అదే ఎక్కువ మెటీరియల్ రిమూవల్ రేట్ ఆబ్టైన్ చేయాలనే కేసులో మనం ఏం యూజ్ చేస్తాం? ఓపెన్ స్ట్రక్చర్ ని యూజ్ చేస్తాం. సో డెన్స్ ఒకటి గుర్తుంచుకుంటే మిగతాది ఓపెన్ అన్నట్టు. ఓకే, 1 to 8 డెన్స్ ఈస్ 1 to 8. ఓకే, ఆఫ్టర్ 9 to 16 అనేది ఓపెన్. ఓకే, సో కమింగ్ టు ద షేప్, the grinding wheels are made in different shapes and sizes to perform different machine operations. Okay, the straight wheel is used for general and other shapes are used internal grinding, form grinding, cutter grinding based on the operations that we require. Okay, so operations బేస్ చేసుకొని ఈ షేప్స్ అనేవి మనకి డిజైన్ చేస్తారు అన్నమాట. దేర్ ఆర్ ఆల్సో గ్రైండింగ్ వీల్స్ ఆఫ్ స్మాల్ డయామీటర్ విచ్ ఆర్ పెర్మనెంట్లీ మౌంటెడ్ ఆన్ ద స్మాల్ డయామీటర్ షాఫ్ట్స్. ఓకే, సో ఇది స్ట్రైట్ వన్. ఓకే, సో జస్ట్ లైక్ బ్లేడ్ లా ఉంటుంది. ఓకే, ఇది ఇన్ జనరల్ గా తెలిసే ఉంటుంది. ఓకే, సో సిలిండ్రికల్ వన్, ట్యాపర్డ్ వన్. ఓకే, స్ట్రైట్ కప్ షేప్ లో ఉంటుంది అన్నమాట కటింగ్ వీల్ అనేది. ఓకే, అదే గ్రైండింగ్ వీల్ అనేది. ఓకే, సో ఇక్కడ ఈ షేప్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే సపోజ్ మనం ఒక 10 mm హోల్ ని డ్రిల్ చేసాం అనుకోండి. సో అది కరెక్ట్ గా మనకి ఆబ్టైన్ అవ్వలేదు అంటే స్పెసిఫైడ్, సపోజ్ ఒక కీ హోల్ ని మనం ఇందులో ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఓకే, సో ఇదేంటి చిన్నగా అయిపోయింది హోల్ దీంతో పోలిస్తే, రైట్? సో అలాంటప్పుడు మనం ఈ గ్రైండింగ్స్ ని ఇవన్నీ చూసారా, కోన్ షేప్ ఇలాంటివన్నీ యూజ్ చేయడం వల్ల ఈ తక్కువగా మెటీరియల్ రిమూవల్ రేట్ అనేది అవుతుంది. సో దట్ మనకి ఏంటంటే ఈ టాలరెన్సెస్ ని మనం ఈజీగా అచీవ్ చేయొచ్చు అనమాట. సో ఫినిష్ అవుతుంది కదా అక్కడ మెటీరియల్. ఓకే, సో తక్కువ ని రిమూవ్ చేయాలి మెటీరియల్ అనే టైంలో మనం ఈ టైప్ ఆఫ్ వీల్స్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో మార్కెట్లో ఈజీగానే ఉంటాయి. ఓకే, మీరు ఇండస్ట్రీ లెవెల్ వెళ్ళేటప్పుడు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఓకే, స్పెసిఫికేషన్ ఆఫ్ గ్రైండింగ్, ద ఫాలోయింగ్ డైమెన్షన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ స్పెసిఫైయింగ్ ఏ గ్రైండింగ్ వీల్. అవుట్ సైడ్ డయామీటర్ ఆఫ్ ది వీల్, ఇది వీల్ అనుకుంటే సో దీని అవుట్ సైడ్ డయామీటర్ అనేది మనం స్పెసిఫై చేయాలి. ఓకే, విడ్త్ ఆఫ్ ది వీల్. ఓకే, సో విడ్త్ అంటే ఇది. ఓకే, ఇలా ఉంటుంది కదా, అది విడ్త్. సైజ్ ఆఫ్ ది బోర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రైండింగ్ వీల్ ఈస్ 180/13 అంటే ఇందాక ప్రీవియస్ గా వీల్ ఉన్నప్పుడు చెప్పాను డైమెన్షన్ ఇచ్చాడు, సేమ్ ఇక్కడ అలా. ఓకే, ద గ్రైండింగ్ విల్ హ్యావ్ బిగ్గర్ సైజ్ ఆఫ్ బోర్ విచ్ కెన్ బి ఫిల్డ్ విత్ ద
molten lead, and then bore is turned to suit the size of the shaft. Okay. Selection of the grinding wheel. Okay. As per the Indian standards, the following factors are considered for the selection of the grinding wheel. Okay. Constant factors are material to be ground. For grinding high tensile materials like aluminum oxide wheel. Okay. For low tensile materials, silicon carbide wheel should be selected. Okay. For grinding hard materials, a soft grade wheel, and for soft materials, hard grade wheel should be used. Okay. ఇక్కడ ఏంటంటే సాఫ్ట్ మెటీరియల్, ఓకే, ఇది సాఫ్ట్ అనుకోండి, ఈ వీల్ అనేది హార్డ్ యూజ్ చేస్తాం, అంటే ఆపోజిట్ అని. ఓకే. ఇది హార్డ్ అనుకోండి, అంటే వర్క్ పీస్ ఇది. ఈ వీల్ ఏంటంటే సాఫ్ట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. సాఫ్ట్ గ్రేడ్ ని యూజ్ చేస్తాం. Amount of stock removal. For removing more stock with heavy cuts, coarse grain, open structure. Open structure వల్ల ఏంటి, సో మాలిక్యూల్స్ అనేది దూరం దూరంగా ఉంటాయి. సో దట్ ఏంటంటే ఈ అబ్రాసివ్స్ ఉంటాయి కదా, అబ్రాసివ్ అనేది జస్ట్ లైక్ కటింగ్ టూల్ అనమాట. ఓకే. సో అది మెటీరియల్ని రిమూవ్ చేస్తుంది ఈజీగా. ఓకే. సో మెటీరియల్ అనేది ఇక్కడ చిప్ ఫార్మేషన్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, సో దట్ మెటీరియల్ రిమూవల్ రేట్ అనేది ఎక్కువ ఉన్నట్టు, రైట్. సో అలా మనకి ఓపెన్ స్ట్రక్చర్ అంటే ఎక్కువగా మెటీరియల్ రిమూవల్ రేట్ కి యూజ్ చేస్తాం, రైట్. సో అండ్ హార్డ్ వీల్ అండ్ రిమూవింగ్ లెస్ స్టాక్ విత్ లైట్ కట్, ఫైన్ గ్రెయిన్, డెన్స్ స్ట్రక్చర్ అండ్ సాఫ్ట్ గ్రేడ్ ఈస్ యూజ్డ్. ఓకే. సో ఇక్కడ ఏంటి, హార్డ్ గ్రేడ్, సారీ, సో రిమూవింగ్ ద స్టాక్ విత్ హెవీ కట్స్ అన్నాడు. అంటే ఏంటి, సాఫ్ట్ మెటీరియల్ ని మనం గ్రైండింగ్ చేస్తున్నట్టు. సో ఫర్ దట్ మనకేంటి, ఎక్కువ మెటీరియల్ రిమూవల్ రేట్ అవ్వాలి, రైట్. సో ఓపెన్ స్ట్రక్చర్ వాడతాం, అట్ ద సేమ్ టైం వీల్ ఏం వాడతాం, హార్డ్ వీల్ వాడతాం, హార్డ్ గ్రేడ్ వీల్ వాడతాం. ఓకే. సేమ్ అదే చెప్పాడు ఇక్కడ. ఓకే. ఈ ఆపోజిట్ అనేది గుర్తుంచుకోండి. వర్క్ పీస్ సాఫ్ట్ అయితే వీల్ అనేది హార్డ్గా ఉంటుంది, వర్క్ పీస్ హార్డ్ అయితే వీల్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఓకే. ఏరియా ఆఫ్ కాంటాక్ట్. ఫర్ మోర్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్, కోర్స్ గ్రెయిన్ and soft grade wheel, and for less area contact, fine grain and hard grade wheel should be selected. ఓకే. సో ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది ఎక్కువ ఉందనుకోండి, ఆ టైంలో కోర్స్ గ్రెయిన్ అంటే పెద్ద గ్రెయిన్స్ ఉండేవి సెలెక్ట్ చేసుకుంటాం, దట్టు సాఫ్ట్ గ్రేడ్ వీల్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. అదే లెస్ ఏరియా కాంటాక్ట్ ఉందనుకోండి, ఫైన్ గ్రెయిన్ అండ్ హార్డ్ గ్రేడ్ వీల్ ని యూజ్ చేస్తాం అన్నమాట. టైప్ ఆఫ్ గ్రైండింగ్ ఆపరేషన్. ద షేప్ and size of the wheel should be selected on the basis of the grinding operations such as surface grinding, cylindrical grinding and tool grinding. Okay. So based on the operation మనం tool ని సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట, అంటే గ్రైండింగ్ వీల్ ని. ఓకే. నెక్స్ట్ వన్, వేరియబుల్ ఫ్యాక్టర్స్. ఓకే. వీల్ స్పీడ్, వర్క్ స్పీడ్, condition of the machine, personal factors. Okay. These are the consideration that we're gonna follow. Okay. Wheel speed. A soft grade wheel for high speeds and hard grade wheel for low speed should be selected. ఓకే. ఏదో ఒకటి గుర్తుంచుకుంటే ఈజీగా ఉంటుంది. సాఫ్ట్ గ్రేడ్ కి హై స్పీడ్ యూజ్ చేస్తాం మనం. ఓకే. వర్క్ స్పీడ్. ఓకే. ఇది వీల్ కి. ఓకే. వర్క్ స్పీడ్, ఏ హార్డ్ గ్రేడ్ వీల్ ఫర్ హై వర్క్ స్పీడ్. ఓకే. అండ్ సాఫ్ట్ గ్రేడ్ వీల్ ఫర్ low work speeds. Okay. Condition of the machine. A soft grade and open structure wheel for rigid and new machines, and hard grade and dense structure wheels for light and old machines should be selected. Okay. Personal factors. A skilled worker can be performed operation effectively even with the slight variation in proper selection, but a semi-skilled worker requires perfect selection of the grinding wheel. Okay. So experience based ఇది డిస్కస్ చేశాడు. ఓకే. లోడింగ్ అండ్ గ్లేజింగ్. ఓకే. లోడింగ్. When grinding of soft materials such as soft steel, brass, there is a tendency of chip to wedge in between the cutting points of the wheel. Okay. That is called loading. Okay. So చిప్స్ ఇలా ఉంటాయి కదా,
అంటే అబ్రాసివ్స్. సో ఆ అబ్రాసివ్స్ లో మనం రిపీటెడ్ గా గ్రైండింగ్ చేస్తాం కదా. సో ఆ గ్రైండింగ్ చేయడం వల్ల చిప్స్ అనేవి ఇలా క్లాగ్ అయిపోతాయి. ఓకే. సో ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాం అంటే లోడింగ్ అని అంటాం అన్నమాట. ఓకే. Tendency of the chips to wedge in between the cutting points of the wheel, that is called loading. ఓకే. గ్లేజింగ్ అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్ ఈ రెండు. ఓకే, డెఫినెట్ గా అడుగుతారు. ఓకే. వేర్ ఏ బాండ్ ఈస్ నాట్ ఎఫెక్టివ్ ఇన్ రిమూవింగ్ ద డల్ ఎడ్జ్ ఆఫ్ ఏ అబ్రాసివ్, ద సర్ఫేస్ బికమ్ షైనింగ్ అండ్ గ్లేజింగ్. ఓకే. ఇక్కడ ఏంటంటే వర్క్ పీస్ అదే వీల్ అనేది స్మూత్ అయిపోతుంది అనమాట కొన్ని దగ్గరలో. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, 3Dలో కూడా చూద్దాం. సో ఇలా షైనీగా కనబడుతుంది. సో దట్ మీన్స్ అబ్రాసివ్ అనేది లేయర్ అనేది స్మూత్ అయిపోయింది, ఆ షార్ప్ ఎడ్జెస్ లో ఉండదు అనమాట. సో దట్ ఏంటి మనకి వర్క్ పీస్ అనేది ప్రాపర్ గా ఆపరేషన్ అనేది జరగదు అనమాట, కటింగ్ యాక్షన్ అనేది జరగదు. ఓకే. సో ద కాసెస్ ఆఫ్ ది లోడింగ్ అండ్ గ్లేజింగ్ ఆర్ wheels are of too dense a structure, too hard wheels are job, okay, and work is too slow. Okay, remedies and use a soft wheel, increase the work speed, use a open structures. Okay, so these are the remedies for the causes of loading and glazing. Okay, you can see here, this is the best representation of the loading and glazing. Okay, సో మనకు బేసిక్ గా ఇలా ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద ఒరిజినల్ షేప్ ఆఫ్ ది వీల్. ఓకే, ఇలా ఇది అబ్రెసివ్ అంటే ఈ లెవెల్లో ఉంటుంది అన్నమాట, చిన్న ఇలా ఇలా ఉంటాయి. ఓకే, సో గ్రేడింగ్ బేసెస్ మనకు ఉంటాయి కదా, బట్ ఫర్ బెటర్ క్లారిటీ ఐఎమ్ గివింగ్ దిస్ రిప్రజెంటేషన్. ఓకే, సో ఇలా ఉండడం వల్ల ఇది ఒక అబ్రాసివ్, ఇది ఒక అబ్రాసివ్, బ్రౌన్ కలర్ లో ఉన్నాయి చూసారా ప్రొజెక్షన్స్. సో అది అబ్రాసివ్ అన్నమాట. ఈ కింద ఉన్నది ఇది బాండింగ్ మెటీరియల్. ఓకే, సో దీన్ని కన్సిడర్ చేసుకొని ఈ రెండింటిని డిఫైన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా షైనీగా అయింది. ఓకే, ఈ ఏరియా. సో దట్ ఈస్ కాల్డ్ గ్లేజింగ్. ఓకే, సో మిగతా పోర్షన్ అంతా ఇలా ఉంది, బట్ ఇక్కడ ఏంటి ఇలా రఫ్ అయిపోయింది చూసారా, అంటే స్మూత్ గా తయారైంది. సో దాన్ని గ్లేజింగ్ అంటారు అన్నమాట. అక్కడ ఏంటి కటింగ్ యాక్షన్ అనేది ప్రాపర్ జరగదు ఆ వీల్ కి. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇవన్నీ చిప్స్. ఓకే, స్కై బ్లూలో ఉన్నాయి చూసారా, సో అవన్నీ చిప్స్ అన్నమాట. ఆ చిప్స్ అన్ని ఈ అబ్రాసివ్ గ్యాప్స్ ఉంటాయి చూసారా, ఆ గ్యాప్స్ లో క్లాగ్ అయిపోయి ఉండిపోయాయి అన్నమాట. సో అదేంటి లోడెడ్ వీల్ అంటారు దాన్ని. అలా చిప్స్ అనేవి అబ్రాసివ్స్ మధ్యలో క్లాగ్ అయిపోయి ఉండిపోతే దాన్ని మనం లోడెడ్ వీల్ అని అంటాం అన్నమాట. ఓకే, ట్రూయింగ్ అండ్ డ్రెస్సింగ్. డ్రెస్సింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రీకండిషనింగ్ ద వీల్ టు మేక్ ఇట్ కట్ బెటర్. ఇందాక ప్రీవియస్ కేస్ లో చెప్పాను కదా, సో అబ్రాసివ్ మధ్యలో చిప్స్ అనేవి క్లాగ్ అయిపోతాయని. సో వాటిని రిమూవ్ చేయడానికి డ్రెస్సింగ్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ట్రూయింగ్, ఇట్ రిఫర్స్ షేపింగ్. ఓకే, షేపింగ్ ఏ వీల్ టు డిజైర్డ్ షేప్ అండ్ మేక్ ఇట్ టు గ్రైండ్ సర్ఫేస్ రన్ ట్రూ విత్ ద యాక్సిస్. ఓకే, సో డిజైర్డ్ షేప్ కి అచీవ్ చేయడానికి మనం ఈ ట్రూయింగ్ ప్రాసెస్ ని యూజ్ చేస్తాం. బోత్ ట్రూయింగ్ అండ్ డ్రెస్సింగ్ మే బి డన్ అట్ ద సేమ్ టైమ్ విత్ ఏ మెకానికల్ వీల్ ఆర్ అన్ అబ్రాసివ్ స్టిక్ డ్రెస్సర్. ఓకే, ఇది గుర్తుంచుకోండి. కమింగ్ టు ద మౌంటింగ్ ఏ వీల్, ఎగ్జామిన్ ద వీల్ ఫర్ సర్ఫేస్ డిఫెక్ట్స్. ఓకే, సో డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయేమో చూడాలి. సస్పెండ్ ద వీల్ బై ఇట్స్ సెంటర్ అండ్ ట్యాప్ విత్ ఏ లైట్ బార్. ఓకే, a clear running indicates flawless wheel while a dull sound indicates a flaw. Okay, సో ఇలా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాక్స్ చెక్ చేస్తాం, తర్వాత వీల్ ని మౌంట్ చేస్తాం, మౌంట్ చేసి రొటేట్ చేస్తాం అన్నమాట నార్మల్ గా. సో అలా రొటేట్ చేయడం వల్ల ఏంటంటే ఏమైనా సౌండ్స్ ఏమైనా అబ్జర్వ్ చేస్తే అది ఫ్లా అన్నమాట, అంటే రాంగ్ వీల్ అన్నట్టు. ఓకే, అది ఏం లేకుండా ఈజీగా రన్ అయితే అది మనకి గుడ్ కండిషన్ లో ఉన్నట్టు అన్నమాట. Fit the wheel on the machine spindle. It should be easy sliding fit. ఓకే, సో మన మెషిన్ స్పిండిల్ కి ఫిట్ చేసేటప్పుడు అది ఈజీగా వెళ్ళిపోవాలి. ఓకే, సో అలా వెళ్ళిపోతే అది ఫ్లాలో ఉంది, అంటే రాంగ్ అన్నట్టు. ఆఫ్టర్ మౌంటింగ్, రన్ ద వీల్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ వితౌట్ లోడ్ అండ్ కీప్ అవే ఫ్రమ్ ద వీల్. ఓకే, సో ఇఫ్ ద వీల్ హ్యాస్ అన్ అన్డిటెక్టెడ్ ఫ్లా, ఇట్ విల్ డిసింటిగ్రేటెడ్ ఇన్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ది రన్నింగ్. ఓకే, సో మనం ఒక అంటే వర్క్ ఆపరేషన్ అనేది చేయకుండా
సో ఓన్లీ లోడ్ అప్లై చేయకుండా ఓన్లీ వీల్ని రన్ చేస్తాం అనమాట ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. ఓకే, సో దట్ మనకి ఏంటంటే ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నా మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, hints: the bore of the wheel should easily be fitted on the machine spindle. Okay, about 1/5 of the diameter of the wheel should be covered with the flanges. Okay, the inside and outside flanges must be of equal diameter. Okay, balance of grinding wheel. ఇక్కడ వీడియో అబ్జర్వ్ చేయండి while discussing. Okay, the balancing of wheel is more essential if the wheel is out of balance. Okay, సో అది కండిషన్ లేనప్పుడు అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతుంది కదా, సో ఆ కేసెస్ మనం ఏం చేస్తాం అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇట్ విల్ ప్రొడ్యూస్ అ పూర్ వర్క్ ఫినిష్. ఓకే, and will make undue strain to the machine. Okay, the balancing of wheel is done for the following reasons. Okay, for maintaining the accuracy of the shaft and the bearing. Okay, so these are the reasons that we have gonna అంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ ది గ్రైండింగ్ వీల్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇవి. ఓకే, సో మెయింటైనింగ్ ద యాక్యురసీ. ఓకే, ఫర్ ప్రొలాంగింగ్ ద లైఫ్ ఆఫ్ ది మెషిన్ లైఫ్ ని పెంచడం కోసం. ఓకే, అప్టైనింగ్ బెటర్ సర్ఫేస్ ఫినిష్ కోసం, ఫర్ స్మూత్ రన్నింగ్ ఆఫ్ ది మెషిన్. ఓకే, సో ఈ అన్బ్యాలెన్స్డ్ గా ఉండడం వల్ల ఏమవుతుంది, కొన్నిసార్లు డెప్త్ ఆఫ్ కట్ ఎక్కువ అవడం వల్ల, లేదా మెషిన్ వైబ్రేషన్ వల్ల, లేదా వీలే బ్రేక్ అయిపోయి మెషిన్ అనేది డ్యామేజ్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. సో మనకి బ్యాలెన్స్ చేయడం అనేది మ్యాండేటరీ అనమాట. ఓకే, వీల్స్ కి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా, ఫస్ట్ స్టార్టింగ్ ద బ్యాలెన్సింగ్ ప్రాసెస్, మెజర్ ద వైబ్రేషన్ లెవెల్, detect the unbalanced position, red mark is there, right? So calculate the unbalanced amount, calculate the balancing position, calculate the balancing weight position, move the balancing weight. Okay, so these are the steps that we're going to follow in the weight balancing. Okay, small wheels may be balanced by milling a short recess on the inside of the flange and filling it lead. Okay, స్మాల్ వీల్స్ కి ఏంటంటే గ్రైండ్ చేయడం ద్వారా లేదా లెడ్ ని ఫిల్ చేయడం ద్వారా మనం ఈ బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేయొచ్చు. ఓకే, సో కమింగ్ టు ద లార్జ్ వీల్స్ ఆర్ బ్యాలెన్స్డ్ ఆన్ ద బ్యాలెన్సింగ్ స్టాండ్ అండ్ బ్యాలెన్స్డ్ బై మూవింగ్ ఏ వెయిట్ అరౌండ్ రిసెస్డ్ ఫ్లాంజ్. ఇక్కడ చూసారా, ఇది బ్యాలెన్సింగ్ స్టాండ్ అనమాట. ఓకే, in modern machines, a device is provided with the grinding measures to enable balancing of wheel while it is running. Okay, సో మోడర్న్ టెక్నాలజీలో ఏంటంటే అన్బ్యాలెన్స్డ్ వీల్ అయిందనుకోండి, సో రన్నింగ్ లో ఉంటుండగానే మనకి డిటెక్ట్ చేసి దాన్ని బ్యాలెన్స్ చేసే టెక్నాలజీ అనేది ఉందన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద 3D రిప్రజెంటేషన్. ఓకే, దిస్ ఈస్ హౌ వీ గోనా చెక్ speed of the grinding wheel. Wheel speed is otherwise called a surface speed. Okay, so which is relative speed of the wheel and the workpiece. Okay, so it is expressed in meter per minute. Okay, speed అనేది meter per minute లో ఎక్స్ప్రెస్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఫామ్ లో ఇచ్చాడు కదా, s ఈక్వల్స్ టు πd n/60. నేను ఇందాక ఏం చెప్పాను, వెలాసిటీ అది కనుక్కున్నప్పుడు πdn గుర్తుంచుకోండి అని చెప్పాను కదా. సో సేమ్ సినారో ఇక్కడ కూడా అదే యూజ్ చేయండి. ఓకే, బట్ ఇక్కడ మనకి ఏంటి, స్పీడ్ అనేది మనకి మీటర్ పర్ మినిట్ లో యూనిట్ ఉంది. ఓకే, సో దానికి ఏం చేస్తాం, s ఈక్వల్స్ టు πd ఇంటూ n. ఓకే, మినిట్ లో ఉంది కనుక ఎన్కి ఏంటి, ఆర్పిఎం, రెవల్యూషన్స్ పర్ మినిట్ కదా. సో ఇది చేంజ్ చేయాల్సిన పని లేదు, అంటే బై 60 వేయాల్సిన పని ఉంది కొన్నిసార్లు, రైట్? సో మీటర్ పర్ మినిట్ లో అడిగాడు ఇంకా. ఓకే, సో డయామీటర్ ఏంటి, లోనే ఇస్తాడు ఆబ్వియస్ గా, రైట్? సో దాన్ని మీటర్ లో కన్వర్ట్ చేయాలి, 1000. ఓకే, సో అలా వేసుకుంటాం అనమాట. అది మీటర్ పర్ సెకండ్ అలా అడిగాడు అనుకోండి, బై 60 అనేది వేస్తాం మనం. ఓకే, అది గుర్తుంచుకోండి. సో ఇక్కడ క్వశ్చన్కి వద్దాం. సో వీల్ డయామీటర్ ఎంత ఇచ్చాడు, 200 mm, రైట్? సో ఆర్పిఎం n ఈక్వల్స్ టు 2800 రెవల్యూషన్స్ పర్ మినిట్. ఓకే, సో సర్ఫేస్ స్పీడ్ అడిగాడు. ఓకే, అది ఏంటి, మీటర్ పర్ మినిట్. ఓకే, సో పై ఇంటూ డి అంత 200 దాన్ని మీటర్లకు మార్చాలి కదా, బై 1000 వేస్తాం. ఓకే, ఇంటూ
n ఏంటి రెవల్యూషన్స్ పర్ మినిట్. ఓకే, రెవల్యూషన్స్ అన్ని ఇచ్చాడు 2800 పర్ మినిట్ ఉంది కనుక ఇక్కడ మనం వేయాల్సిన పని మీద. ఓకే, 3 zeros. ఓకే, సో ఇక్కడ పైన మనం 22/7 గా మనం మార్చుకున్నాం. ఓకే, 2 into 280. ఓకే, 7 4s. ఓకే, so 4 2s 8, right? So 8 2s 16. So it is around 176, but here it is 40. Okay, 1760 is the right answer. Okay, meter per minute. So speed ఎంత అంటే 1760 meter per minute. ఓకే, ఇక్కడ మినిట్ లో అడిగా అది గుర్తుంచుకోండి. సో recommended wheel speed for different grinding operations. Okay, so rough grinding with vitrified bond wheel. Okay, 25. ఓకే, సో ఇవి అడుగుతాడో అడగడని మనకి గ్యారంటీ లేదు. టఫ్గా ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తుంచుకోలేం కనుక నో వన్ గోనా ఆన్సర్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, సో జస్ట్ రెఫరెన్స్ పర్పస్కి ఇది గుర్తుంచుకోండి. జస్ట్ లుక్ అంట్ ఇట్, డోంట్ రిమెంబర్ ఇట్. ఓకే, సో రికమెండెడ్ వర్క్ స్పీడ్స్ క్యాస్ట్ ఐరన్ కి రఫ్ గ్రైండింగ్ లో 35 to 55, సాఫ్ట్ ఐరన్ కి 10 to 20, హార్డ్ స్టీల్ కి 25 to 30. అదే ఫినిషింగ్ అనుకోండి, ఇక్కడ స్పీడ్ అనేది పెరుగుతుంది 45 to 60. రైట్, చూసారా స్పీడ్ అనేది పెరిగింది. ఎందుకంటే ఫినిషింగ్ కి మనం ఎక్కువ స్పీడ్ యూజ్ చేస్తాం. ఓకే, అదే రఫ్ గ్రైండింగ్ అనుకోండి, మెటీరియల్ రిమూవ్ రేట్ ఎక్కువ అవ్వాలి కనుక స్లోగా అయితే ఆ అబ్రాసివ్స్ అనేసి ఎక్కువ మెటీరియల్ రిమూవ్ చేస్తాయి. అదే ఫాస్ట్ గా అయితే జస్ట్ టచ్ చేసుకొని వెళ్ళిపోతాయి కదా సర్ఫేస్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, feed, it is the movement of the grinding wheel per stroke across the workpiece. Okay, in grinding it depends on the work speed, width of the wheel and finish required, which is generally 3/4 to 2/3 of the width of the wheel face for rough grinding and 1/4 to 1/8 of the width of the wheel for finish grinding. Okay, depth of cut. The depth of cut in surface grinding is the thickness of the material removed for one cut, which is generally 0.02 to 0.03 mm for rough grinding and 0.005 to 0.01 mm for finish grinding. Okay, it depends on the cutting load, power of machine and finish required. Okay, so based on this we will decide the depth of cut. Okay, so these are the different types of grinders. Okay, first one is bench grinder. It is small size grinding machine which is fitted on a bench. You can see in the image. Okay, so ఇది చిన్న గ్రైండింగ్ మెషిన్ కదా, దాన్ని ఒక బెంచ్ మీద ఫిక్స్ చేశారు. వన్ కోర్స్ అండ్ వన్ ఫైన్ వీల్ మే బి మౌంటెడ్ ఆన్ ఇట్ గ్రైండింగ్. ఓకే, ఇక్కడ చూడొచ్చు రెండు ఉన్నాయి, ఒకటి కోర్సు ఒకటి ఫైన్. ఓకే, సో అలా టూ సైడ్స్ మన ఈ వీల్స్ ని మౌంట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో పెడస్ట్రియల్ grinder. Okay, so it is a bigger size grinder having a pedestal. Okay, two wheels, coarse and fine are mounted on each end same. Okay, so it is fixed on a shop floor directly. ఎక్కడ మన బెంచ్ ఫిక్స్ చేయాల్సిన పని లేదు, దీనికంటూ ఒక సెపరేట్ గా అసెంబ్లీ అనేది ఉంటుంది. ఓకే, పోర్టబుల్ గ్రైండర్. ఇక్కడ చూసారా, ఇన్ జనరల్ గా మనం ఇది చూసి ఉంటాం. సో రైట్, ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు కదా కటింగ్ కి వాటికి. సో ఈ పోర్టబుల్ గ్రైండర్స్ అవే. ఓకే, ఇట్ ఈస్ స్మాల్ సైజ్ గ్రైండర్ మెషిన్ హ్యావింగ్ ఏ వన్ వీల్. ఓకే, ఇట్ కెన్ బి పోర్టెడ్ వేర్ గ్రైండింగ్ వర్క్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, ఫ్లెక్సిబుల్ షాఫ్ట్ గ్రైండర్. ఇది చూసారా, ఫ్లెక్సిబుల్ షాఫ్ట్ అన్నమాట. ఓకే, సో స్ట్రైట్ గానే ఉండాలి షాఫ్ట్ అనేది లేదు, ఫ్లెక్సిబుల్ షాఫ్ట్, దాంతో ఇక్కడ వీల్ అనేది మౌంట్ అయి ఉంటాం. ఓకే, ఓకే, సో దట్ మనకి ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి గ్రైండింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, కాంప్లెక్స్ గా ఉన్న పొజిషన్స్ లో కూడా ఇది క్యారీ అవుతుంది. దిస్ గ్రైండర్ హ్యాస్ ఏ లాంగ్ ఫ్లెక్సిబుల్ షాఫ్ట్ విత్ ఏ గ్రైండింగ్ వీల్ ఫిటెడ్ ఆన్ ఇట్ అండ్ which is drawn by a motor fixed on a stationary stand. Okay, it is used for rough grinding works. Okay,
స్వింగ్ ఫ్రేమ్ గ్రైండర్ ఇది చూసారా, ఇదన్నమాట స్వింగ్ ఫ్రేమ్. దిస్ గ్రైండర్ హ్యాస్ 2 to 3 meter long horizontal frame with a grinding wheel which is suspended at a center of gravity so as to move freely. Okay, that is the swing frame grinder. Okay, సర్ఫేస్ గ్రైండర్ ఇక్కడ చూడొచ్చు మీరు ప్రాసెస్ ఎలా అవుతుంది అనేది వీడియోలో. ఓకే, దిస్ ఈస్ ద సర్ఫేస్ గ్రైండింగ్. ఓకే, ఇట్ ఈస్ ఏ reciprocating grinding machine which is used to produce a flat surfaces on a workpiece. ఓకే, reciprocating అంటే ఇలా అవుతుంది. ఓకే, సో టు అండ్ ఫ్రో అవుతుంది చూసారా, సో అదనమాట. ఓకే, ఇట్ క్యాన్ ప్రొడ్యూస్ ద సర్ఫేస్ మోర్ యాక్యురేట్లీ టు సైజ్. ఓకే, uses. It can be used to perform the following operations like flat surfaces, grinding of flat surfaces, vertical surfaces, slots, angular surfaces, radius, cutoffs. Okay, these are the uses of the surface grinding. Okay, types. There are 4 types of surface grinder: horizontal spindle reciprocating table, horizontal spindle rotary table. ఓకే, రెసిప్రోకేటింగ్ అంటే ఇలా రెసిప్రోకేట్ అవుతుంది అంటే టేబుల్ గురించి మాట్లాడుతున్నాడు, రెసిప్రోకేటింగ్ టేబుల్. ఓకే, రోటరీ టేబుల్ అంటే ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, వెర్టికల్ స్పిన్డిల్ రెసిప్రోకేటింగ్ టేబుల్. ఓకే, వెర్టికల్ స్పిన్డిల్ రోటరీ టేబుల్ అనమాట. ఓకే, హారిజాంటల్లో 2 ఉన్నాయి, రెసిప్రోకేటింగ్, రోటరీ. ఓకే, హారిజాంటల్ స్పిన్డిల్ ఉన్నప్పుడు రెసిప్రోకేటింగ్ టేబుల్, రోటరీ టేబుల్ అనే 2 టైప్స్. అదే వెర్టికల్ స్పిన్డిల్ ఉన్నప్పుడు రెసిప్రోకేటింగ్ టేబుల్ అండ్ రోటరీ టేబుల్ అనే 2 టైప్స్ అన్నమాట. టోటల్ 4 టైప్స్. ఓకే, బట్ హారిజాంటల్ స్పిన్డిల్ రెసిప్రోకేటింగ్ టేబుల్ సర్ఫేస్ గ్రైండింగ్ మెషిన్ ఈస్ వైడ్లీ యూజ్డ్. ఓకే, హారిజాంటల్ స్పిన్డిల్ అండ్ రెసిప్రోకేటింగ్ టేబుల్. ఓకే, అంటే ఇది. ఓకే, ఈ వీడియోలో చూపించాను కదా సేమ్ అదే వైడ్ గా యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, సో హారిజాంటల్ స్పిన్డిల్ రెసిప్రోకేటింగ్ టేబుల్ సర్ఫేస్ గ్రైండింగ్ మెషిన్ ఏంటంటే ఇట్ హ్యాస్ ఎ రెక్టాంగులర్ షేప్ వర్క్ టేబుల్. అంటే రెక్టాంగిల్ టేబుల్ ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇట్స్ wheel head has a periodic cross feed across action on each stroke of the work table. Okay, in this machine the face of the wheel is used for grinding of the workpiece. Okay, face of the wheel అంటే ఇది వస్తుంది. ఓకే, అలా అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కూలెంట్ కూడా ప్యారలల్ గా అప్లై చేస్తుంది. ఓకే, ఇది టేబుల్. ఓకే, ఇక్కడ చిన్న పార్ట్ ఉంది చూసారా బ్లాక్ లాగా, అది వర్క్ పీస్ అన్నమాట. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. Cylindrical grinder, the name itself says that it will used for cylindrical workpieces. Okay, so cylindrical grinders are intended for grinding external and internal surface of a cylindrical workpieces. Okay, just like lathe la undi chusara. Okay, so the diameter of workpiece can be ground to close tolerance up to 0.0025 mm. Surface finish can be obtained. Okay, there are 4 types of cylindrical grinders. Okay, external cylindrical grinders, internal cylindrical grinders, universal cylindrical grinder, and centerless grinders. Okay, plain center type cylindrical grinder, it is widely used to produce plain, step or tapered external cylindrical surfaces. Okay, method of grinding taper surfaces. Taper surface can be ground on cylindrical ground machine by adopting several methods. The work head, work table, or a wheel head may be swiveled to desired angle. జస్ట్ లైక్ మనం లేత్లో ఎలా యూజ్ చేస్తాం సేమ్ సినారియో ఇక్కడ కూడా అంతే. ఓకే, మనం అడ్జస్ట్ చేసుకొని ఆ ట్యాపర్ యాంగిల్ని ఫిక్స్ చేసుకుంటాం అనమాట. ఓకే, centralized grinding machine. It is a rapid production machine in which work is not supported on centers. ఓకే, సో ఇది ఒక గ్రైండింగ్ వీల్ అనుకుంటే, సో ఇది ఒక గ్రైండింగ్ అంటే కంట్రోల్ వీల్ అనుకోవచ్చు. ఓకే, సో దాన్ని కంట్రోల్ వీల్ అంటారు. ఓకే, ఈ రెండింటి మధ్యలో మనం వర్క్ అనేది ప్లేస్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ రొటేట్ అవ్వడం వల్ల ఏంటంటే వర్క్ అనేది ఫినిష్ అవుతుంది అనమాట. వీడియో చూద్దాం. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ గోనా వర్క్. ఓకే, చూసారా షాఫ్ట్ అనేది ఎలా రొటేట్ అవుతుంది. ఓకే, వన్స్ అగైన్ ఐమ్ ప్లేయింగ్. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ గోనా వర్క్ అన్నమాట. ఓకే, సో
Centerless classification is centerless grinding, grinder external and internal. Okay. Methods of grinding. Okay. So through feed grinding. In this method of grinding, the workpiece is passed completely through the space between the grinding wheel and the regulating wheel, providing a guides at both ends. This method is generally used for plain parallel parts such as rollers, pins, etc. Okay. This method can be used for grinding the diameter of long bars. Okay. Second one is in-feed grinding. This method is similar to plunge grinding. Okay. The workpiece is placed on the work rest against an end support. Then the control wheel with the workpiece and work rest are advanced against the grinding wheel by hand. Okay. So this method is generally used for grinding the shoulders and projected formed surfaces. Okay. End feed grinding. In this method, work is fed lengthwise between the wheels and ground as it advances until it reaches the end stop. Okay, this method is used for headed components which are too long to be grounded by plunge cut method. Okay, ఇవన్నీ ఏంటంటే బేస్డ్ ఆన్ ద షేప్ సో ఇది చేంజ్ అవుతాయి అనమాట. ఓకే, ప్లంజర్ ఎలా ఉంటుంది రైట్. సో మనకి ఏంటి కాలర్స్ ఉన్నప్పుడు షోల్డర్స్ ఉన్నప్పుడు బేస్డ్ ఆన్ దట్ మనకి ప్రాసెస్ అనేది మారుతుంది రైట్. సో అంతే తప్ప మిగతా ప్రొసీజర్ అంతా సేమ్. సో వీల్స్ ఎలా రొటేట్ అవుతాయి దాని మధ్యలో మనం ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తాం, అది మెటీరియల్ ని రిమూవ్ చేస్తుంది, ఫినిషింగ్ చేస్తుంది. అడ్వాంటేజెస్, జాబ్ కెన్ బి మౌంటెడ్ ఈజీలీ. ఓకే, సో దాని మీద ప్రాపర్ గా ఫిక్స్ చేయాలి అనేది ఏం లేదు కదా. దెర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ చాటరింగ్. ఓకే, స్లెండర్ వర్క్ పీస్ కెన్ బి గ్రౌండ్ ఈజీలీ. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ప్రొడక్షన్ వర్క్, లెస్ స్కిల్ ఈజ్ నీడెడ్ టు ఆపరేట్. ఎందుకంటే జస్ట్ నార్మల్ గా పెట్టేస్తే సరిపోతుంది కదా. చెకింగ్ ఆఫ్ వర్క్ పీస్ డ్యూరింగ్ వర్క్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకే, చెకింగ్ కూడా అవసరం లేదన్నమాట. ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ గోనా వర్క్. ఓకే, టూల్ అండ్ కటర్ గ్రైండర్. Okay, it is a machine which is used for shaping, sharpening the tools and cutters by means of an abrasive wheels. Okay, generally a universal tool and cutter grinder is used to resharpen reamers, tabs, single point tools, dies, punches and milling cutters. Okay, tool and cutter grinders అంటే name itself says that ఇది దేనికంటే షార్పనింగ్ కి, షేపింగ్ ఆఫ్ టూల్స్ కి యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, సో ఈ కటర్ గ్రైండర్స్ అనేవి రీషార్పింగ్ ద రీమర్స్, ట్యాబ్స్, సింగిల్ పాయింట్ కటింగ్ టూల్స్, ఓకే, డైస్, పంచెస్ అండ్ మిల్లింగ్ కటర్స్ ని రీషార్పెన్ చేయడానికి యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, సో స్పెసిఫికేషన్స్, a tool and cutter grinder is specified the maximum diameter that can be held in the spindle. Okay, maximum diameter can be the specification. Okay, the maximum height also, length and breadth of the workpiece that can be ground. Okay, so ఇవన్నీ స్పెసిఫికేషన్స్ అన్నమాట. దాన్ని బట్టి మనం మెషిన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, టైప్ ఆఫ్ ది డ్రైవ్ ఏంటంటే హైడ్రాలిక్ అండ్ ఎలక్ట్రికల్. ఓకే, వెట్ గ్రైండింగ్ అండ్ డ్రై గ్రైండింగ్. ఓకే, వెట్ గ్రైండింగ్ అంటే ఏంటి, కూలెంట్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో డ్రై గ్రైండింగ్ లో కూలెంట్ యూజ్ చేయం, సింపుల్ చెప్పాలంటే. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ది వెట్ గ్రైండింగ్ ఏంటంటే టు రిమూవ్ ద హీట్ జనరేషన్. అంటే కూలెంట్ యూజ్ చేస్తాం కనుక హీట్ అనేది ఆ కూలెంట్ వల్ల తక్కువగా అంటే ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఓకే, టు రిమూవ్ బర్న్ మార్క్స్ ఆన్ ది గ్రౌండ్ సర్ఫేసెస్. ఓకే, సో కూలెంట్ యూజ్ చేస్తాం కనుక తక్కువ బర్న్ మార్క్స్ అనేది వస్తాయి అన్నమాట. ఓకే, సో కూలెంట్ కంటిన్యూస్ ఫ్లో అవడం వల్ల ఏంటి యూజ్, సో స్పార్కింగ్ వల్ల సర్ఫేస్ అనేది డ్యామేజ్ అవ్వదు రైట్. సో స్మూత్ సర్ఫేస్ అనేది ఫ్రిక్షన్ అనేది ప్రాపర్ గా టూ మచ్ గా జరగకుండా సో కూలెంట్ ఇన్ బిట్వీన్ ఉండడం వల్ల సో బెటర్ సర్ఫేస్ ఫినిష్ అనేది చూస్ చేస్తాం మనం. ఓకే, టు వాష్ అవే కటింగ్ చిప్స్ అండ్ డిశ్చార్జ్ అబ్రాసివ్ గ్రెయిన్స్. ఓకే, కటింగ్ చిప్స్ అనేవి వాష్ అవే అవుతున్నాయి. ఓకే, సో క్లీన్ అయిపోతాయి అన్నమాట ఆ కూలెంట్ తో పాటు. టు కీప్ ద గ్రైండింగ్ వీల్ ఫేస్ క్లీన్. సో గ్రైండింగ్ వీల్ ఫేస్ కూడా క్లీన్ గా ఉంటుంది. టు ఇంప్రూవ్ సర్ఫేస్ ఫినిష్ ఆఫ్ ది వర్క్ పీస్, టు మెయింటైన్ హార్డ్నెస్ ఆఫ్ ది హీట్ ట్రీటెడ్ వర్క్ పీస్, టు ప్రివెంట్ రస్ట్ ఫార్మేషన్. ఓకే, కమింగ్ టు ద disadvantages in dry grinding.
ఓకే. ర్యాపిడ్ వేరింగ్ ఆఫ్ ది గ్రైండింగ్ వీల్, ఎందుకంటే కూలెంట్ అప్లై చేయడం కనుక వేర్ అండ్ టైర్ అనేది ఎక్కువ పాసిబుల్ అవుతుంది అక్కడ. సో పూర్ సర్ఫేస్ ఫినిష్ వీ గోనా అచీవ్ హార్డనింగ్ ఆఫ్ వర్క్ సర్ఫేసెస్, వర్క్ ఫినిష్ ఇస్ కోర్స్ విత్ బర్స్, ఎందుకంటే కూలెంట్ యూస్ చేయం కనుక. సో దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ వీ గోనా ఫేస్. ఓకే. Work holding devices. Okay, so this is the 2D format. Okay, you can see this is the 3D one. Okay, so to keep the workpiece in position while grinding, different work holding devices are used. Generally, following work holding devices are used in the grinding. First one is magnetic chuck. Okay, magnetic chuck is mostly used as a work holding device. It holds ferrous workpieces. Okay, mostly following two types of magnetic chucks are used: electromagnetic chuck, permanent magnetic chuck. Okay, so coming to the vices. Okay, so vices are used to hold workpiece with narrow surface or non-ferrous jobs which cannot be conveniently held on a magnetic chuck. Okay, so non-ferrous jobs కి మనం హోల్డ్ చేయాలంటే ఏం చేస్తాం, మ్యాగ్నెటిక్ chuck యూజ్ చేయాలి ఇంకా. సో ఇట్ వాంట్ అట్రాక్ట్. సో మనం ఇక్కడ ఏంటంటే వైసెస్ ని యూజ్ చేస్తాం అనమాట హోల్డ్ చేయడం కోసం. ఓకే, సో ఇది మూవ్ అవుతుంది ఇక్కడ దాకా. సో ఇది స్క్రూ కదా, సో ఈ పార్ట్ అంతా మూవ్ అవుతుంది, ఇది రిజిడ్ గా ఉంటుంది ఈ పార్ట్. ఓకే, సో మూవ్ అయ్యి ఈ ప్లేస్ లో మనం ఆబ్జెక్ట్ ని ఫిక్స్ చేస్తాం. ఓకే, ఫిక్స్ చేసి మనం గ్రైండింగ్ ఆపరేషన్ అనేది చేస్తాం. ప్రీవియస్ గా డిస్కస్ చేస్తాం కదా. సో plain vise is used to hold the job for plain or step grinding. Tilting type vise is used to hold the job while grinding angular surfaces, and universal vise is used to hold the job while grinding angular surfaces in two different planes. Okay, so these are the types of vices we're gonna use. Okay. Angle plate గురించి కూడా మనం డిస్కస్ చేసాం. It is used to hold the job while grinding one surface perpendicular to the other surfaces. Okay, so perpendicular అని 90 degrees లో ఫేస్ అయి ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది అనమాట సైడ్ యాంగిల్ లో చూస్తే. ఓకే, వి బ్లాక్ చూసారా ఎలా ఉందో. సో ఇవి అన్ని మనం డిస్కస్ చేసిందే. ఓకే, డీటెయిల్ గా మనం ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం కదా. ఇట్ ఈస్ యూస్ టు హోల్డ్ రౌండ్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో ఆబ్జెక్ట్ అనేది ఇలా ప్లేస్ అవుతుంది ఈ వి షేప్ లో. ఓకే, సో ఇలా ఉంటే ఇది వి షేప్, సారీ ఇలా రౌండ్ గా ఉందంటే సో ఇలా ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ అవుతుంది అన్నమాట. ఓకే, సో కమింగ్ టు ద క్లాంప్స్. సి క్లాంప్ కదా, ఇది సి షేప్ లో ఉంది. ఓకే, దీస్ ఆర్ యూజ్డ్ టు హోల్డ్ ఎనీ జాబ్ ఆర్ ఏ వర్క్ హోల్డింగ్ డివైస్ ఆన్ ఏ టేబుల్. Alternatively, they may be held on a magnetic chuck. Okay, so next, demagnetization of a job. After removing the job from the magnetic chuck, demagnetization is done by a special device used to remove the magnetic power from the job. Okay, this device is known as demagnetizer. Okay, గుర్తుంచుకోండి. Grinding defects, causes and remedies. Okay, so first defect is overheated spots. So then causes ఏంటి, వీల్ స్పీడ్ అండ్ ఫీడ్ ఎక్కువ ఉండడం వల్ల వీలింగ్ గ్లేజింగ్ కండిషన్. ఓకే, సో గ్లేజింగ్ అంటే ఏంటి, సర్ఫేస్ అనేది స్మూత్ అయిపోతుంది కదా కటింగ్ యాక్షన్ లేకుండా. ఓకే, సఫిషియంట్ కూలెంట్ ఈస్ నాట్ యూస్డ్. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఓవర్ హీటెడ్ స్పాట్. ఓకే, సో రెమెడీస్ ఏంటి, కరెక్ట్ స్పీడ్ అండ్ ఫీడ్ యూజ్ చేయాలి, డ్రెస్ ద వీల్. ఓకే, లేదా కొత్త వీల్ ని యూజ్ చేయాలి, యూజ్ సఫిషియంట్ కూలెంట్స్. ఓకే, దీస్ ఆర్ ద రెమెడీస్. చాటర్ మార్క్స్. Wheel is not mounted properly, slackness in spindle, wheel is unbalanced, job is not lamp, the depth of cut is more for the machine. These are the causes for chattering mark defects. Okay, so దీనికి ఆపోజిట్ మనకి రెమెడీస్ కూడా ఉంటాయి. సో మౌంట్ ద వీల్ ప్రాపర్లీ, రిమూవ్ స్లాక్నెస్ ఇన్ స్పిండిల్, బ్యాలెన్స్ ద వీల్, clamp the job firmly, use proper depth of cut. Okay, wheel wearing out too fast. Wheel is టూ సాఫ్ట్ అవడం వల్ల ఎక్కువగా వేరింగ్ అనేది జరుగుతుంది. గ్రైండింగ్ వీల్ స్పీడ్ లెస్ దెన్ ద రికమెండెడ్. ఓకే,
wrong rate of transfer or work speed. Okay, these are the causes for wheel wearing. Okay, so what are the remedies? Use correct grade of wheel, increase the wheel speed to the recommended speed. Okay, reduce the rate of transfer of work speed, and decrease the depth of cut slightly. Okay, these are the remedies for the wheel wearing. Okay, that's all about the grinding. Okay, so if you have any doubts, just feel free to ask. If you think if I miss any concepts, just let me know. Okay, thank you.